సంతనూతలపాడు నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో 27-28 జరగనున్న వర్చువల్ మహానాడును విజయవంతం చేయాలని సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. నేడు తన కార్యాలయంలో నియోజకవర్గ పరిశీలకులు మన్నం శివనాగ మల్లేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, మండల సెక్రటరీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ కో ఇన్ఛార్జీలతో జరగనున్న వర్చువల్ మహానాడుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈరోజు ప్రత్యేకంగా మీకోసం వచ్చాను. నేను నన్ను సోనాగమల్లేశ్వర్ నా పేరు మళ్ళీ వాళ్ళు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా వచ్చేటప్పుడు ఇప్పుడు ఈ బాధ్యత ఈ సంవత్సరం 10 నెలలు అందరికీ అవగాహన అంతా ఉండే ఉంటుంది. నేను ఫార్మాలిటీకి వచ్చినా మీరందరూ కూడా మీ బాధ్యతలు మీరు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎక్కడ ఏ క్లస్టర్లో ఎలా జరుపుకోవాలి మనందరం కూడా రిప్రజెంట్ చేసుకుని మరొకసారి మహానాడు అంటేనే మన పార్టీ కార్యకర్తలు పండుగ మహానాడు సందర్భంగా మా మండలంలో 3 ఏరియాల్లో 3 క్లస్టర్లు ఉన్నాయి. మా మండలం 3 మండలాల్లో ఈ 3 క్లస్టర్లు ఉన్నాయి. ఒకటి మద్రాలపాడులో క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేయబడింది. అక్కడ మహానాడు కార్యక్రమం ఈదల వెంకటకృష్ణారావు గారి నాయకత్వంలో అక్కడ అందరూ అక్కడ ఈ మండలంలో నాగేశ్వర గారు ఇద్దరు కలిసి అక్కడ చేయడం జరుగుతుంది. ఒక సినిమా థియేటర్లో ఏర్పాటు ముందుకు రా శివన్న ముందుకు రా నేను చెప్పేది ఏంటంటే స్టార్టింగ్లో 400 కూడా ఉంటారు. సాయంకాలం నెక్స్ట్ డే తర్వాత పెంచాలి. అందుకని కొద్దిగా ఈ అబ్బాయి పార్టీ కూర్చులో బాగా యాక్టివ్గా ఉన్నాం. రామేశ్వర గారు మనకు కౌన్సిల్ గారు అనుకున్నాం. అట్లా మా అందుకని మేము బాగా జనవరి పార్టీ ఆదేశంపై చెప్పు నువ్వు జన కమిటీ తర్వాత సార్ ఒకసారి చూడండి.
రాలేదు కదా, అదే అంటాను. ఓకే తీసావా సార్ ఒకసారి అందరికీ నమస్కారం. మహానాడు 27-25 తారీఖుల్లో ఈరోజు దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల ప్రకారంగా కాన్స్టిట్యున్సీ క్లస్టర్లో చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీకి మహానాడు అనేది ఎన్టీ రామారావు గారి బర్త్డే, ఇవన్నీ ఒక పండగ వాతావరణంతో చేస్తూ ఉన్నాం. మన కాన్స్టిట్యున్సీలో 11 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లో ఈరోజు బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేసి ప్రజల్లో చాలా ఉత్సాహంగా, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ మహానాడు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు అందరికీ భోజనాలు, అన్ని అరేంజ్మెంట్స్ ఇంటర్నెట్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో మహానాడు ఊర్లలో జరుపుకుంటున్నాం. ఇంతకుముందు మహానాడు ఎక్కడో ఒక దగ్గర జరుపుకునే వాళ్ళం. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఊర్లలోనే మనం జరుపుకుంటాం, అంటే మన మండలంలో మనం అందుకని మన తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులకు ఇది ఒక ప్రత్యేకమైన ఛాన్స్ మహానాడులో దగ్గర ఉండి పార్టిసిపేట్ చేయడానికి. ఇది సద్వినియోగం చేసుకొని ఈ మహానాడు మన కార్యకర్తలు అందరినీ బ్రహ్మాండంగా, ఉత్సాహంగా, సంతోషమైన వాతావరణంలో, పండగ వాతావరణంలో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మేమంతా కొత్తగా మనకు వచ్చిన శివ నాగమల్లేశ్వరరావు గారు, మా అబ్జర్వర్, స్టేట్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు కూడా దీన్ని సమీక్షించడానికి వచ్చారు. అన్నీ విచారించారు, ఆయన కూడా చూశారు. ఆయన కూడా అరేంజ్మెంట్స్ బాగానే చేస్తూ ఉన్నారని ఆయన కూడా అభిప్రాయం పడ్డారు. రేపు కూడా ఆయన వచ్చి మనతో పాటు ఈ మహానాడులో 27-28 తారీఖుల్లో పాల్గొంటారు. సో జనాల్లో కూడా మంచి ఉత్సాహం ఉంది. తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారని జనాల్లో ఉత్సాహం ఉంది. అదేవిధంగా ఈ పండగ వాతావరణంలో ఈ మహానాడు మన కాన్స్టిట్యున్సీల్లో జయప్రదం చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. నమస్కారం. మంచి బాగా ఎండలు ఉండాలి వేసవి కాలంలో, అందుకని ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఫ్యాన్లు, ఏసీలు, ఏసీ హాలు, మజ్జిగ, వాటరు అందరికీ ఏమి ఇబ్బంది లేకుండా, ఒకసారి లోపలికి వస్తే ఎండ అయిపోయే వరకు బయటికి వెళ్లకుండా పరిస్థితులు మేము ఏర్పాటు చేసాం. అది ప్రతి ఒక్కరికి రావాలని మంచి భోజనాలు అన్నీ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి వచ్చి పాల్గొని ఈ పండగ వాతావరణం మీరు కూడా పాల్గొనాలని నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తాము. మళ్ళీ సత్తెనపల్లి నియోజకవర్గం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. అలాగనే ఈరోజు మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏదైనా పండగ ఉందంటే అతి పెద్ద పండగ ఈ మహానాడు, ఈ 2 రోజులు. దీనికి సంతనూతలపాడు నియోజకవర్గానికి అబ్జర్వర్గా నేను రావటం జరిగింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా అంతా పరిశీలించాం. బ్రహ్మాండంగా జరుగుతున్న ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా, అందరు క్లస్టర్లు కూడా ఎవరికి వాళ్ళ క్లస్టర్ పరిధిలో సుమారు 400 నుంచి 500 మందితోటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ అలాగనే ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా అక్కడ మహానాడులో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అన్ని రకాలుగా భోజన వసతులు కానీ, అలాగనే అక్కడ ఎండాకాలం అయినా కూడా ఇబ్బంది లేకుండా కూలర్లు, ఏసీ, కళ్యాణ మండపాలు కానీ అన్ని రకాలుగా మజ్జిగ అన్నీ ఎక్కడా కూడా ఒక కార్యకర్తకి అక్కడ మహానాడులో ప్రతి సంవత్సరం జరుపుకునే మహానాడులో ఎలా జరుగుతుందో ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలో 11 క్లస్టర్ల వద్ద కూడా అలాగనే జనసందోహంతో
బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా రేపు ఈ స్థానిక సంత నూతలపాడు ప్రజలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఈ రేపు జరగబోయే 27, 28 కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.